మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నియోజకవర్గంలో పాత బస్ స్టాండ్ లోని ఈ సెంటర్ గురించి ఎవరికి తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కార్మికులు జీవనోపాధి కోసం ఉదయాన్నే వస్తూ ఉంటారు. సో అయితే మనకి ఇక్కడ చాలా మంది కార్మికులు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంది, అదే విధంగా కన్స్ట్రక్షన్ లో కార్మికులకు ఎలాంటి ఉపాధులు కలుగుతున్నాయి అనేది కనుక్కుందాము. నమస్తే, మీ పేరు? బాజీ. ఎలా ఉంది గత దానికి ఇప్పుడు దానికి ప్రభుత్వానికి? అసలు ఈ ప్రభుత్వం వచ్చినా తీసుకెళ్లేదయ్యా, జనం పనుల్లో అల్లాడిపోతున్నారు. అది అంటే బానే ఉందా అంటున్నారు, పనులకి వెళ్తానే ఉన్నారు. 5,000 అమ్ముతున్నారు, లారీ వచ్చి 20,000 25,000 అమ్ముతుంది. గత ప్రభుత్వం ఎలా ఉండేది? అప్పుడు సౌకర్యం ఉంది, ఫ్రీగా ఇచ్చాడు ఇసుక. అది అప్పుడే బాగుంది. అప్పుడే బాగుందా? అంటే ఇప్పుడు సుమారు అంటే అప్పుడు ఎన్ని పనికి రోజు ఉండేది? 360 పనికి వెళ్ళాను. ఇవాళ నా వారానికి వచ్చి 4 రోజులు. ఇప్పుడు మనకి పథకాలు ఉన్నాయి కదా, పథకాల ద్వారా ఉపయోగం ఉందా? మరి అమ్మఒడి అని ఎవరు లేరు, అమ్మఒడి ఎవరికి లేదు. అంతా వాళ్ళకే చంద్రుడికి, పని చేసేవాడికి ఏం లేదు. ఎక్కడ నుంచి వచ్చి ఏడ పని చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు మీకంటే ఎక్కడ నుంచి? శ్రీకాకుళం నుంచి వచ్చి పని చేస్తారు. శ్రీకాకుళం, అనకాపల్లి, వైజాగ్, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ 800 పోయితే మేము 1200 ఇస్తాము, మా హైదరాబాద్ వచ్చేయమంటారు. మా ఊళ్ళు వెళ్తా కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటున్నారు. కానీ మా ఊళ్ళు వెళ్తా కానీ హైదరాబాద్ శ్రీకాకుళం వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు. మేమైతే ఎటు వెళ్తాం, మేము మంగళూరులో చేసుకుంటాం, మా సొంత చేసుకుంటాం, ఇక్కడే చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎలాంటి పథకాలు ఉంటే మీకు కొంచెం వెసులుబాటు అంటారు? ఇసుక ఫ్రీగా ఉంటే బాగుండేది. రాజధాని ఒకటే రాజధాని అయితే ఎడ బాగుంటుంది. పనులు బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పని చేసుకున్నాడు బాగా పని ఉండేది. మందు కూడా రేటు తగ్గితే 50 రూపాయలు మంచి మందు అమ్మితే ప్రతి జనం తాగి బాగుంటారు, తాగిపోతే బాగుంటారు జనం. ఆ సన్నాసి ముందు తాగొచ్చి తలకాయలు దిమ్మరిపోతున్నాయి, ఈ అగ్గులు పొగ్గులు పోయి జనం అల్లాడిపోతున్నారు. సరే, ఇప్పుడు మరి అయితే మీకు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండబోద్దు అంటారు? ఇక్కడ రాజధానిలో లోకేష్ బాబు వస్తాడు, పైన కూడా చంద్రబాబు వస్తాడు, ముగ్గురు కోటంగా చంద్రబాబు వస్తాడు. వైసీపీ కూడా అభివృద్ధి చేసామని చెప్తున్నారు, ఇక్కడ చాలా వరకు పథకాలు కూడా పెట్టామన్నారు. ఆయన వచ్చినాక అసలు బస్సులు తిరగడం మానేశాడు. అమరావతి రోడ్ లో 30 ఊళ్ళు ఉండే ఇటు బోర్కి ఒక్క బస్సు తిరుగుతుంది. ఇప్పుడు 30 ఊళ్ళకి ఒక బస్సు సరిపోద్దా? ఏం బస్సు అంటే? ఆర్టీసీ బస్సు. రోడ్లు చూడమని వచ్చి నేను అర్థం కాదు, రోడ్లు చూడమని బోర్కి అమరావతి దాకా రోడ్లు చూసి మాట్లాడమని. ఇప్పుడు ఏమంటావు? ఈ కోరికలు చెప్పు, 3 కోరికలు ఏంటో. రోడ్లు వేయాలి, ముందు రోడ్లు ఇసుక ఫ్రీ చేయాలి, జనానికి బాగుండాలి, అందుబాటులో అన్ని. 3,000 పింఛన్ అన్నాడా? 5 సంవత్సరాలు పెట్టిందా? అదే కానీ బాబు గారు ఒకేసారి 2,000 చేశాడా? ఒకేసారి చేస్తే బాగుంటుంది అంటావు. ఒకేసారి చేయాలి, అన్ని అందుతాయి. మన వాళ్ళు పక్క రాష్ట్రానికి వలస వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్తున్నారు ఆలోచించి పనులు చేయమని. అది మనకు కావాల్సిన 3వ కోరిక. ఇప్పుడు ఈ ఊరు పక్క ఊరు మేము పనికి వెళ్తున్నాం అంటే మన దగ్గర పని లేకేగా కంపెనీలు తీసుకొచ్చి పక్కోడికి ఉద్యోగం, నాకు చదవరా నువ్వు చదివావు, నీ పోటాడికి ఉద్యోగం ఇప్పిమాను, అతను ఏదో పని చూపిస్తాడు మా పోటాడికి. అది మా కోరిక. సో ఇక్కడ సామాన్య కార్మికులు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా కనీసం రోజువారీ చేసే పనులు కూడా లేక బయట రాష్ట్రానికి బయట దేశాలకి వెళ్లి మరి పని చేసుకోవాల్సి వస్తుంది. అంతటి దుస్థితి మాకు రాకుండా కనీసం ఇక్కడ లోకల్ గా పనిచేసుకునేటువంటి ఉపాధి కల్పిస్తే చాలని చెప్పేసి చిన్న కోరిక కోరుతున్నారు. ఊరు కడమార. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పనులన్నీ బాగానే జరుగుతున్నాయా ఇప్పుడు? ఎందుకని? ఆయన దయ్యం పడినట్టు మన ఇసుక మీద పడ్డాడు. ఎత్తుపూట దయ్యాలు వస్తాయి, ఇసుక మీద పడ్డాడు, లేబర్ మీద పడ్డాడు ఫస్ట్ కాడి నుంచి వచ్చి. మరి అన్నప్పుడు పనులు ఏమైనా ఉంటాయి, పనులు ఉంటాయి కదా మనకి బతకాల్సి టాప్ పనే మనం చేసి. ఆ పని లేదు, వడ్డీ తెచ్చుకుని పెట్టడం, అప్పులు పాలైపోయాం. అప్పులు తీరాలంటే అట్ట ఉండేది. మరి అప్పుడు క్లాస్ ఉంది, చంద్రబాబు ఉన్నాడు, బ్రహ్మాండం ఉంది. వచ్చేపోవడానికి కూడా టైం లేదు జనానికి, ఆదివారం కూడా పని ఉంది. ఇప్పుడు అసలు ఎత్తుక్కోవాలి, అడుక్కోవాలి, అడుక్కున్న పని లేదు. ఒక్కటి దొరికితే 20 మంది ఎగపడతారు. ఆ 20 మందిలో ఎవరు తీసుకెళ్తాడు ఆయన వచ్చి? అలాంటి పరిస్థితి. ఉన్న కొప్పలు కూడా అమ్ముకున్నారు, స్థలాలు అమ్ముకున్నారు, పనులు లేక అప్పులు చేసి, కొంతమంది అది ఏం లేక అప్పులు చేసిన వాళ్ళు తీర్చక మందు తాగి కూడా చచ్చిపోయారు. వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఇది. సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, దేనికి 18,000 ఇస్తాడు 40 సంవత్సరాలకి.
100లో ఎంతమందికి ఇస్తున్నాడు అది చెప్పారా? అది 100కి వచ్చి 40 మంది కూడా లేరు. అందరికి అందుతుంది కదా. ఎట్టాగంటారు? ఇప్పుడు నీకు 10,000 ఇచ్చి నేను మాట్లాడిస్తా, అయ్యా ఒక 100 మందికి అందుతున్నాయి చెప్పయ్యా అంటే నువ్వు చెప్పవేంది 10,000 తీసుకుని? అలాంటి సిచ్యువేషన్ ఇది. కాకపోతే ఇప్పుడు ఆయన చేసిన తిప్పలు ఏంటంటే 40,000 ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళ పని లేకుండా చేశాడు. మగవాడు సంపాదిస్తే రోజుకి 9,000 కడి, నెలకి 30,000 వేసుకో, పోనీ 25,000 వేసుకో, సంవత్సరానికి ఎంత 2,50,000. 2,50,000 కావాలా? లేకపోతే ఆడదానికి ఇచ్చే 40,000 కాదు 15,000 కావాలా? 15,000 ఎన్ని రోజులు తింటారు? పోనీ అమ్మ ఒడి ఇస్తున్నాడు, ఒకదానికి ఇస్తున్నాడు. ఆ ఒకదానికి అమ్మ ఒడితే ఒక ఏది ప్రైవేట్ కదా, 40,000 గుంజుతున్నారు సంవత్సరానికి కదా. 30,000 ఆడ తేవాలా? దొంగతనం చేయాలా మొగుడు? పోనీ ఆడది చేయాలా దొంగతనం? జగన్మోహన్ రెడ్డిది కుక్కలు నక్కలు కాపురం చేస్తే ఎలా ఉందో ఆ ప్రభుత్వం అలా ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మంచి బాగలేదండి ఆయన ప్రభుత్వం బాగలా. ఇప్పుడు మరి 2024 ఎవరికి ఎట్టేదేముంది? సైకిల్ దూసుకొని పోయేదాకా ఆకాశం కూడా సైకిల్. మరి ఎందుకు పోయిన సంవత్సరం వాళ్ళకి వెళ్ళలేదు? మరి అప్పుడు పోయిన సంవత్సరం ఏంది 20 సంవత్సరాలు తొక్కేశారు ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి 20 సంవత్సరాలు తొక్కేశారు. లోకేష్ కాదు చంద్రబాబు తొక్కేశారు రాకుండా. ఇప్పుడు వచ్చింది ఆకాశం కూడా సైకిల్. ఇప్పుడు చెప్తారు ఫ్యాన్ వాళ్ళకి ఎక్కడెక్కడ పెట్టాలో, ఏ చెరువు కట్ట పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, చెరువు కట్టలో పెట్టాలా లేకపోతే తూముల కింద పెట్టాలా, ఇప్పుడు ఆలోచిస్తారు వచ్చిన తర్వాత. అప్పుడు నువ్వు ఇక్కడ కనబడవు, నాకంటే నువ్వు కనబడితే మరి నేను మటుకి అది. బాబాయ్ నీ పేరు? వీరాంజలి. ఎక్కడి నుంచి వెళ్తావు? మంగళగిరేనా? ఏంటి ఇప్పుడు ఎలా ఉండబోదు? ఇక్కడ ఎలా ఉంది పనులు? అన్ని అందరికి బాగానే జరుగుతున్నాయా? పనులు ఎట్లా ఉన్నాయంటే మొట్టమొదటి నుంచి చెప్పాలి ఈ విషయం చెప్పాలంటే, పదవిలోకి వచ్చిన తర్వాత 10 నెలల పాటు ఇసుక లేకుండా చేశాడు. అసలు అమ్మటమే లేదు, లేకుండా అసలు పని లేదు, ఏం లేదు, రోడ్డును పడ్డం. కాబట్టి అప్పుడు ఏం చేసేవాడిని అంటే గురువారం రోజు సాయిబాబా గుడిలోకి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడిని, అన్నం తినడానికి లేక. ఆంజనేయ స్వామి గుడిలోకి ఏమో మంగళవారం. అట్లా ఏ వారం ఎక్కడ భోజనాలు పెడుతుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం. పరిస్థితి అట్లా మమ్మల్ని దిగదారి చేసేసాడు జగనన్న గారు. అది అంటే ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో బాగానే ఉండేది. అప్పుడైతే ఒరిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు కూడా వచ్చి పనిచేసేవాళ్ళు, మేమే కాకుండా బాగా ఉండే పనులు ఇక్కడ. అది అంటే ఎందుకని ఇట్లా జరిగిందంటే అసలు ఎందుకనంటే ముందు రేట్లు పెంచేసేసాడు, వాళ్ళకి సంక్షేమ పథకాల కోసం రేట్లు పెంచేసేసాడు. ఆయిల్ రేట్లు, ఇసుక రేట్లు, ఆర్టీసీ రేట్లు, అన్ని రకాలుగా రేట్లు పెంచేసేసేసి దాని మీద రూపాయి అనేది వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ లేబర్కి కానీ రూపాయి లేకపోవడం వలన ఏ పని చేయటానికి లేక పని చేయడానికి రూపాయి ఉంటేగా. అవును, ఆ రూపాయి లేకపోయేటప్పుడు కల్లా ఎక్కడ స్తంభించిపోయేటప్పుడు కల్లా లేబర్ చేత పని చేపించుకునేవాడు లేడు. దానివల్ల అధిక సంక్షోభం వచ్చేసేసేసి అందుకని 2019లో గెలిపించలేకపోయారు టీడీపీ. ఇక్కడ గెలిపించడం అంటే మరి అప్పుడు ఈ పథకాలు ఎక్కువ పెట్టాడుగా, ఇంకేముంది భూలోక సౌకర్యం వచ్చేసిందని అనుకున్నారు జనం, వేసేసేసారు. ఇప్పుడుగా తెలిసేది అది. చూసారు కదండి, ఏది ఏమైనా సరే పూట గడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో కనీసం ఇప్పుడైనా సరే రాజకీయ నాయకులందరూ కూడా కళ్ళు తెరిచి కనీసం ఈ వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాళ్ళేమి ఎక్కువ కూడా అడగట్లేదు, వారికి కావాల్సిన రోజువారీ పని, రోజువారీ ఆహార విధానాన్ని అవలంబిస్తే చాలని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఈ రోజు సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.